హలో గైస్, వెల్కమ్ టు మహేష్ ట్రావెల్ వ్లాగ్స్. శ్రీశైలం వ్లాగ్ డే 2. మేమైతే మార్నింగ్ ఎర్లీగా లేచినాం. ఎర్లీగా లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ దర్శనంకి అయితే మేము స్టార్ట్ అయినాము. సో వీక్ డేస్ కాబట్టి ఇక్కడ పెద్దగా రష్ ఏం లేకుండే. సో మేము ఇక్కడ నార్మల్గా ధర్మ దర్శనంకి అయితే వెళ్ళిపోయినాము. వీకెండ్స్ కానీ మండే కానీ అట్లా చాలా రష్ ఉంటుంది. బట్ మేము వెనస్డే వెళ్ళినాము, అంత క్రౌడ్ లేకుండే. మాకు దర్శనం కూడా జల్దీ అయిపోయింది. వితిన్ 1 అవర్ లోపు అయితే దర్శనం అయిపోయింది మాకు. స్వామివారిని దర్శనం చేసుకొని మనం ఈ గోపురం గుండానే మనం బయటికి వస్తాము. ఇక్కడ బయటికి వచ్చిన తర్వాత ఈ లైన్ చూస్తున్నారు కదా, ఈ లైన్ వచ్చేసి ప్రసాదం కోసం అనమాట. లేదంటే మనం ఇక్కడ నుంచి బయటికి వచ్చేయచ్చు. శ్రీశైలం వేల సంవత్సరాల చరిత్ర కలిగిన మహాపుణ్యక్షేత్రం. ఇక్కడ కొలువైన శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ప్రపంచ ప్రసిద్ధి చెందిన 12 జ్యోతిర్లింగాలలో 2వ జ్యోతిర్లింగం. అదే సమయంలో ఇక్కడ అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన శ్రీ భ్రమరాంబ అమ్మవారి ఆలయం కూడా ఉంది. ఈ శ్రీశైల పుణ్యక్షేత్రం ఎందుకింత ప్రత్యేకత అంటే, ఇక్కడ జ్యోతిర్లింగంతో పాటు అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన శ్రీ భ్రమరాంబ అమ్మవారి ఆలయం కూడా ఇక్కడే ఉంది. అంటే ఒకే ప్రాంగణంలో జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠం ఉండడం ఈ శ్రీశైలం యొక్క ప్రత్యేకత. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గోపురం వచ్చేసి భ్రమరాంబికాదేవి అమ్మవారి యొక్క ఆలయ గోపురం. ఈ శ్రీశైలం ఆలయాన్ని శాతవాహనులు, చాళుక్యులు, కాకతీయులు, రెడ్డి రాజులు మరియు స్పెషల్గా ఏంటంటే విజయనగర రాజులు అయితే చాలా డెవలప్ చేయడం జరిగింది. ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు అయితే ఈ ఆలయానికి ఎన్నో సేవలు చేసి పెద్ద పెద్ద గోపురాలు, మండపాలు నిర్మించడం జరిగింది. మనం దర్శనం చేసుకొని బయటికి రాగానే ఇట్లా రోడ్ పైన కనిపిస్తుంది కదా, ఇటు నుంచి మనం దర్శనం చేసుకొని ఇటు బయటికి వస్తాము. ఇటు మనకు ఎదురుగానే కనిపిస్తుంది, చూడవచ్చు మనము లడ్డు ప్రసాదం కౌంటర్. సో ఇక్కడ మనము ప్రసాదం తీసుకోవాలంటే ఇందుకు వెళ్ళి తీసుకోవాలి. ప్రసాదం కౌంటర్ కూడా ఎదురుగానే ఉంది దర్శనం చేసుకొని బయటికి రాగానే. దివ్యాంగులు, వృద్ధులు మరియు చంటి పిల్లలు ఉంటారు కదా, చంటి పిల్లలు తల్లులు ఉన్న వారికి సపరేట్ క్యూ అని మండపం నుంచి లోపలికి వెళ్ళాలి. దర్శనం చేసుకొని మెయిన్ రోడ్ పైకి రాగానే ఇక్కడ టిఫిన్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ అన్నదానం కూడా ఉంటుంది, అన్నదాన సత్రం, నిత్యాన్నదానం. సో అది 10:30 నుంచి ఉంటుందంట. సో ఇప్పుడు మాకు 8:30 అవుతుంది. సో మేము ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకున్నాము. శ్రీశైలంలో ప్లాస్టిక్ బాటిల్స్ అయితే నిషేధం. మనకి ఎక్కడ కూడా వాటర్ బాటిల్స్ దొరకవు. మనం ఓన్ వాటర్ బాటిల్ క్యారీ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఇట్లా చలివేంద్రం ఉంది కదా, ఇక్కడ ప్రతి దగ్గర కూడా చలివేంద్రం లేకపోతే డ్రింకింగ్ వాటర్ పాయింట్స్ ఏర్పాటు చేస్తారు, అక్కడ నుంచే తీసుకోవాలి. సో ఇప్పుడు మేము శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం తర్వాత ఇక్కడ శ్రీశైలంలో ఉన్న బయలు వీరభద్ర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసినాము. ఈ టెంపుల్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి శ్రీ మల్లికార్జున స్వామి మెయిన్ టెంపుల్ దగ్గరలో గంగాధర మండపం అని ఉంటుంది. ఆ గంగాధర మండపం వెళ్ళే వైపులో ఈ యొక్క ఆలయం ఉంటుంది, బయలు వీరభద్ర స్వామి ఆలయం. శ్రీశైల క్షేత్రానికి క్షేత్రపాలకుడు ఈ వీరభద్రుడు. అభిముఖంగా దర్శనమిచ్చే స్వామివారు 10 చేతులతో వివిధ ఆయుధాలు ధరించి ఉంటారు. ఈ క్షేత్రాన్ని ఎల్లప్పుడూ కాపాడే దైవంగా వీరభద్ర స్వామి భక్తుల ఆరాధన అందుకుంటారు. శ్రీ మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవారి దర్శనం తర్వాత తప్పకుండా బయలు వీరభద్ర స్వామి కూడా దర్శించుకోవడం ఇక్కడ ఆనవాయితీ. మరి మీరు ఎప్పుడైనా శ్రీశైల క్షేత్రానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ వీరభద్ర స్వామి ఆలయాన్ని దర్శించండి. బయలు వీరభద్ర స్వామి దర్శనం అనంతరం మేమైతే పాతాళగంగా సైడ్కి వెళ్తున్నాము. ఇక్కడ చూడవచ్చు మీరు, ఈ శ్రీశైలం వస్తే చాలామంది కళ్యాణకట్ట దగ్గరికి అయితే వచ్చి తలనీలాలు అయితే సమర్పించుకుంటారు. ఈ కళ్యాణకట్ట వచ్చేసి మనము ఇక్కడ పాతాళగంగా వెళ్ళే రూట్లో ఉంటుంది, పాతాళగంగకి దగ్గరలో ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్లో చూడొచ్చు. ఇక్కడ తలనీలాలు సమర్పించుకొని అటు ముందుకు ఇక్కడ పాతాళగంగలోకి వచ్చి స్నానం చేసుకొని స్వామివారి దర్శనానికి అయితే వెళ్తుంటారు. పాతాళగంగకు వెళ్ళే వాళ్ళ వెహికల్స్ పార్కింగ్ ఇక్కడ చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. మనం స్టెప్స్ మీద నుంచి అన్న దిగొచ్చు, లేదంటే ఇక్కడ మనకు రోప్ వే కూడా ఉంది. సో మనం ఏది చూస్ చేసుకుంటుంది. బట్ ఇప్పుడైతే చాలామంది రోప్ వే ద్వారానే వెళ్తున్నారు. మరి రోప్ వే ద్వారా వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఈచ్ పర్సన్కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అప్ అండ్ డౌన్. శ్రీశైలం క్షేత్రంలో ఇంకొక ఫేమస్ ప్లేస్ అక్క మహాదేవి కేవ్స్. సో ఆ బోట్ ట్రిప్ కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. అడల్ట్స్కి వచ్చేసి 650, అదే చిల్డ్రన్స్కి అయితే 520 రూపీస్. మళ్ళీ సపరేట్గా ఇక్కడ రోప్ వే కూడా ఛార్జ్ చేస్తారు 100 రూపీస్. అండ్ ఇక్కడ చూడొచ్చు మనము, రోప్ వేకి అయితే మనకు 6 AM to 5:30 PM వరకు అయితే ఉంటుంది. పెద్దలకు వచ్చేసి 100 రూపీస్, చిన్నపిల్లలకు వచ్చేసి 70 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. కిందికి తీసుకుపోతారు, మళ్ళీ పైకి తీసుకొని వస్తారు ఈ యొక్క టికెట్లో. మేము వీక్ డేస్లో వెళ్ళాము కాబట్టి ఇక్కడ పబ్లిక్ అయితే లేరు, ఖాళీగా ఉంది మొత్తం. ఇక్కడ హాల్ చూడొచ్చు, వెయిటింగ్ హాల్ అయితే చాలా ఖాళీగా ఉంది. అండ్ ఇక్కడ లైన్ కూడా పెద్దగా లేదు. సో మాకైతే ఈజీగానే చాలా ఫాస్ట్గానే అయితే మేము ఎక్కేసి కిందికైతే చేరుకోవడం జరిగింది పాతాళగంగకి. రోప్వే దగ్గర నుంచి ఇక్కడ పాతాళగంగ వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఇట్లా కొండల నడుమ ప్రవహించే కృష్ణా నది, ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ యొక్క సీనరీ ఇక్కడ నుంచి చూస్తే. ఈ ఇయర్ వర్షాలు పడకపోవడం వల్ల వాటర్ లెవెల్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. అండ్ చాలామంది అయితే ఈ రోప్వేలో పోవడానికి భయపడతారు. అసలు భయమే ఉండదు, సింపుల్గా కూర్చుంటే హ్యాపీగా అది చాలా స్లోగా తీసుకొని పోతుంది. చాలామందికి తెలియదు అమ్మాయిలో కూర్చుంటే ఏదో చక్కెర వచ్చినట్టు అవుతుంది అని చెప్పి భయపడతారు, కానీ అస్సలు భయపడద్దు, చాలా స్లోగా తీసుకొని వెళ్తుంది అది.
మేమైతే రోప్వేల పాతాళగంగకి చేరుకుంటున్నాము. కానీ చాలా గాలి వస్తుంది, ఏరైతే చాలా ఉంది, విండ్ చాలా వస్తుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, దిగేటప్పుడు ఎంత స్లోగా పోతుందో అసలు భయపడాల్సిన అవసరమే లేదు. ఇక్కడ చూడండి, మాతో పాటు ఎంత ఏజ్డ్ పర్సన్స్ కూర్చున్నారు, అమ్మమ్మలు ఉన్నారు ఇక్కడ పక్కన ఇద్దరు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకు ఏపీ టూరిజం బోటింగ్ టికెట్ కౌంటర్ అనమాట. మనం కిందికి దిగిన తర్వాత కూడా ఉంటుంది, మనం ఇక్కడ నుంచి కూడా టికెట్స్ తీసుకోవచ్చు బోటింగ్ చేయాలనుకుంటే. అండ్ ఇది చూస్తున్నారు కదా, ఈ పాతాళగంగ మెట్ల మార్గం ఇది. ఇట్లా మనం మెట్ల మీదకి దిగాలనుకుంటే మాత్రం దాదాపు మనకు 800 స్టెప్స్ ఉంటాయి అనమాట. 800 మెట్లు మనం దిగాల్సి ఉంటుంది. కృష్ణానదికి పూజ కూడా చేస్తారు కదా చాలామంది. సో ఇక్కడ మనం ఇవన్నీ కొనుక్కోవచ్చు. అండ్ చూస్తున్నారు కదా, ఇది పాతాళగంగ. నల్లమల కొండల మధ్య ప్రవహించే కృష్ణానది భాగాన్ని పాతాళగంగ అని పిలుస్తారు. యాక్చువల్గా ఒకప్పుడు అందరూ తప్పకుండా ఇక్కడ పాతాళగంగకి వచ్చి స్నానం చేసుకున్న తర్వాతనే దర్శనానికి పోతుండే. ఇప్పుడు చాలామంది అయితే ఇక్కడ రూమ్స్లోనే చేసుకొని అయితే దర్శనానికి వెళ్తున్నారు. ఇక బిజీ అయిపోయింది కదా లైఫ్ అందరిది కూడా. కానీ ఖచ్చితంగా పాతాళగంగ మాత్రం వచ్చి ఇక్కడ కనీసం మనం ఒక కాళ్ళు చేతులు అన్న కడుక్కొని ఇట్లా మనము వెళ్తే చాలా బాగుంటుంది పాతాళగంగకి. పాతాళగంగ నుంచి మనకు ఇక్కడ డ్యామ్ వరకు ఇక్కడ బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. అట్లా వెళ్ళాలంటే 70 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు ఈచ్ పర్సన్కి. వెళ్ళి రావాలనుకుంటే అటు డ్యామ్ వరకు అయితే తిప్పుకొని వస్తారనమాట బోటింగ్. ఇవన్నీ చేపలు, చిన్న చిన్న చేపలు ఇట్లా పైకి వచ్చినాయి చూడండి ఇవన్నీ ఇక్కడ. సో ఇక్కడ భక్తులు అయితే ఈ పాతాళగంగలో స్నానం చేసుకొని ఇక్కడ అందరూ కూడా ఈ కృష్ణానదికి కూడా పూజలు కూడా చేయడం జరుగుతుంది. విజయనగర కాలంలో రాణి విఠలాంబ పాతాళగంగకు దిగేందుకు మెట్ల మార్గ నిర్మాణం కోసం సహకరించినట్లు శ్రీశైల దేవస్థానం చరిత్రలో ప్రస్తావించబడింది. శ్రీశైలం యాత్రలో పాతాళగంగ కేవలం ఒక పర్యాటక ప్రదేశమే కాదు, ఇది ప్రకృతి సౌందర్యం, ఆధ్యాత్మికత, చరిత్ర, భక్తి సంగమంగా నిలిచే పవిత్ర తీర్థక్షేత్రం. అండ్ ఇక్కడ మనం ఫోటోలు కూడా దిగొచ్చు. ఇక్కడ తమ్ముడు మంచిగా 100 రూపీస్కి అయితే మంచి ఫోటోలు అయితే తీసిస్తున్నాడు. పాతాళగంగ దర్శనం తర్వాత మళ్ళీ రోప్వేకి ఎంట్రీ ఇక్కడ ఉంది చూస్తున్నారు కదా. మనం ఫస్ట్ తీసుకున్న టికెట్ అయితే మనం అట్లా జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఎందుకంటే మనం రిటర్న్ మళ్ళీ పైకి వెళ్ళాలి కదా. సో వాళ్ళకి అది చూపించాల్సి ఉంటుంది. సో పాతాళగంగ మేము ఇక్కడ చూసుకొని ఇటు నుంచి అయితే మళ్ళీ పైకి అయితే రిటర్న్ వెళ్ళినాము రోప్వేలో. పైకి వచ్చిన తర్వాత చూస్తున్నారు కదా, ఈ పార్కింగ్ ఏరియా ఉంది కదా, పాతాళగంగ పార్కింగ్ ఏరియా దగ్గరలోనే ఇట్లా ఇక్కడ ఈ యొక్క ఆర్ట్ అయితే ఉంటుంది చూసినారు కదా. మనకు బొమ్మలు గీస్తారు, చాలా ఫేమస్ శ్రీశైలంలో. మనం చిన్నప్పటి నుంచి కూడా చూస్తుండే శ్రీశైలం ఏదైనా వెహికల్ ఇట్లా ఈ డిజైన్ పెయింటింగ్ ఉందంటే అరే శ్రీశైలం పోయి వచ్చిరని చెప్పి మనం గుర్తుపడుతుండే. ఈ పెయింటింగ్ ఇక్కడ శ్రీశైలంలో చాలా ఫేమస్. ఇది కార్కి 500, బైక్ అయితే 200 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. వాళ్ళే బండి వాష్ చేసి పెయింట్ చేస్తారు. గుర్తుపడుతుండే మనం ఇంటికాడ అరీలు శ్రీశైలం పోయి వచ్చిరని చెప్పి. చాలా ఫేమస్ ఈ శ్రీశైలంలో ఈ పెయింటింగ్. చాలా ఫాస్ట్గా అయితే వేసేసిండు, చాలా బాగా వేసిండు. ఇక్కడ ఈ శివలింగము పక్కన పాము పక్కన నెమలి అయితే చాలా బాగా వచ్చింది. వితిన్ 10 మినిట్స్లో అయిపోయింది. ఇంకా చాలా ఫాస్ట్గా వేసేసిండు ఆయన. పాతాళగంగ చూసుకొని మేము నెక్స్ట్ వెళ్తున్న ప్లేస్ వచ్చేసి శ్రీ ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం. శ్రీశైలంలో ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్లో ఇదొకటి. ఈ లొకేషన్ వచ్చేసి శ్రీశైలం మల్లికార్జున స్వామి ప్రదాలానికి ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సో ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి మనం వెళ్తున్నాం కదా, ఇటు నుంచి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ రోడ్ల పైన మనకు సైన్ బోర్డ్స్ కూడా ఉంటాయి, ఈజీగా వెళ్ళొచ్చు మనం కన్ఫ్యూజ్ కాకుండా. చూడొచ్చు, ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, ఇదే ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం. ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం ఎందుకు ఈ యొక్క ప్రత్యేకత ఉందో మనం తెలుసుకుందాం. ఇక్కడ మెయిన్ ఎంట్రెన్స్ ఇది. మనకి ఇక్కడ ఈ రైట్ సైడ్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి టికెట్ కౌంటర్ అనమాట. ఈచ్ పర్సన్కి 15 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు, 15 రూపాయలు. మీరు చూస్తున్న ఈ భవనమే ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం. ఛత్రపతి శివాజీ మహారాజ్ ధ్యాన కేంద్రం, భ్రమరాంబ మాత దర్శనమిచ్చిన స్థలం. మనకి ఈ శ్రీశైలంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ స్ఫూర్తి కేంద్రం కూడా ఉంది. చాలామందికి తెలియదు. మీరు శ్రీశైలం వచ్చినప్పుడు తప్పకుండా ఈ ఛత్రపతి శివాజీ మహారాజ్ స్ఫూర్తి కేంద్రానికి రండి. అసలు ఇక్కడ ఎందుకు ఉంది ఛత్రపతి శివాజీ మహారాజ్ స్ఫూర్తి కేంద్రం అంటే, ఒక 16th సెంచరీలో శివాజీ గారు ఇక్కడ మన గోల్కొండకు వస్తారనమాట తానిషాని కలవడానికి. సో ఆ టైంలో వచ్చినప్పుడు అక్కడ హైదరాబాద్ నుంచి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు మళ్ళీ ఇక్కడ శ్రీశైలంకి వచ్చి ఇక్కడ ధ్యానం చేయడం జరిగింది. సో ఆ ధ్యానం చేసినప్పుడు భ్రమరాంబికాదేవి, శ్రీశైల మల్లికార్జున స్వామి భ్రమరాంబికాదేవి ఉంది కదా, ఛత్రపతి శివాజీ మహారాజ్కి ఖడ్గము బహుమతిగా ఇచ్చిందని చెప్పి ప్రతీక అనమాట, నమ్ముతారు. సో అందుకు ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్ స్ఫూర్తి కేంద్రం ఉంది. ఆయన ఇక్కడ ధ్యానం చేసిన ప్లేస్ కాబట్టి. సో ఇది వచ్చినప్పుడు మీరు శ్రీశైలంకి వచ్చినప్పుడు తప్పకుండా ఈ యొక్క మన శివాజీ మహారాజ్ స్ఫూర్తి కేంద్రాన్ని దర్శించండి, విజిట్. మరాఠా సామ్రాజ్య స్థాపకుడు, హిందవ స్వరాజ్య నిర్మాత ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితాన్ని, ఆయన ధైర్య సాహసాలను మరియు ఆధ్యాత్మిక విశ్వాసాన్ని గుర్తు చేస్తూ నిర్మించబడింది. దక్షిణ దండయాత్ర సమయంలో కీర్తిశకం 1677లో ఛత్రపతి శివాజీ మహారాజ్ శ్రీశైలానికి వచ్చి ఇక్కడ ధ్యానం చేశారని
అలాగే శివాజీ మహారాజ్ ధ్యానానికి ప్రసన్నమైన భ్రమరాంబ అమ్మవారు ధర్మరక్షణ కోసం తలవారు కూడా ఇచ్చిందని, అమ్మవారి ఆశీర్వాదం పొందిన అనంతరం ధర్మరక్షణ కోసం మరింత సంకల్పంతో తన యాత్రను కొనసాగించారు ఛత్రపతి శివాజీ మహారాజ్. ధ్యానం చేసిన ఈ ప్రదేశాన్ని ఒక స్మారకంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే స్ఫూర్తి కేంద్రం 1944లో నిర్మించబడింది. ఈ కేంద్రంలో 12 అడుగుల కాంస్య విగ్రహంతో పాటు శివాజీ మహారాజ్ జీవిత గాథను చిత్రాల రూపంలో చూపించే గ్యాలరీలు కూడా ఉన్నాయి. పక్కనే ఇంకొక బిల్డింగ్ కూడా ఉంది. అందులో శివాజీ మహారాజ్ గారు ధ్యానం చేసిన ప్లేస్ అనమాట. చూడవచ్చు మీరు శివాజీ మహారాజ్ యొక్క విగ్రహం కూడా, అలాగే వెనక బ్రహ్మరాంబిక అమ్మవారిని కూడా మీరు దర్శించుకోవచ్చు. శ్రీశైలం వచ్చినప్పుడు మీరు ఈ శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని దర్శించండి. పైన శివాజీ గోపురం ఉంది. ఇది శివాజీ గోపురం. శివాజీ గోపురం నుంచి పైన మల్లమ్మ కన్నీరు ఇటు సైడ్ ఇటు స్టైడ్ వెళ్ళాలి. ఎంత దూరం ఉంటుంది నుంచి? హాఫ్ కిలోమీటర్ ఉంటుంది. హాఫ్ కిలోమీటర్ వెళ్తే ఇటు నుంచి మల్లమ్మ కన్నీరు. మల్లమ్మ కన్నీరు అక్కడ నుంచి మళ్ళా శిఖరం. ఓకే, శిఖరం ఏది? పైన కొండ పైన ఉన్నది కొండ పెద్దది టవర్ కనిపిస్తుంది. అది శిఖరమేనా? శిఖరం అది. అచ్చా, అక్కడ నుంచి మళ్ళా వెళ్ళాలి. అది సాక్షి గణపతి, ఓకే, పాలధార పంచదార, ఆటకేశ్వరం. కొండ పైన కనిపిస్తుంది శిఖరం అన్నమాట. అది ఇక్కడ పైకి వెళ్ళాలి. ఇప్పుడు మేము నెక్స్ట్ దర్శించుకోబోతున్న ప్లేస్ వచ్చేసి మల్లమ్మ కన్నీరు. శ్రీశైలంలో ఈ మల్లమ్మ కన్నీరు ఆలయం కూడా ఎంతో ప్రత్యేకత ఉంటుంది. యాక్చువల్గా ఈ స్టోరీ కూడా మనం ఇప్పుడు వీడియోలో నేను చెప్తాను మీకు. ఈ మల్లమ్మ కన్నీరు శ్రీశైల ప్రధాన ఆలయం నుంచి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ ఆలయంలో ప్రత్యేకత ఏంటంటే ప్రకృతి ఒడిలో 2 సహజ శిలల మధ్య నుంచి ఎప్పటికీ ఆగకుండా జాలువారే ఈ స్వచ్ఛమైన నీటిధార. మల్లమ్మ కన్నీరు అన్నారు కదా, ఆనంద బాష్పాలని కూడా అంటారు. సో ఇక్కడ నిరంతరం వాటర్ ప్రవహిస్తూ ఉంటుందంట. ఈ మల్లమ్మ కన్నీరు టెంపుల్ పక్కన ఇక్కడ ఇది ఇట్లా నిలబెడుతున్నారు అనమాట. వాళ్ళు ఒక విశ్వాసం. అది మనం ఏదైనా కోరిక కోరుకొని ఇట్లా అది నిలబెట్టాలంట. అది నిలబడితే మన కోరిక నెరవేరుతుంది అని చెప్పి వాళ్ళ విశ్వాసం. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి సిద్ధరామప్ప కొలను. ఈ సిద్ధరామప్ప కొలను అయితే చాలా మందికి అసలు తెలియదు. ఇది నల్లమల్లలో ఉండే, శ్రీశైలం అంటేనే నల్లమల ఫారెస్ట్లో ఉంటుంది. మళ్ళీ నల్లమల ఫారెస్ట్ అంటే దట్టమైన అడవులు, మళ్ళీ వాటర్ ఫాల్స్కి స్పెషల్ కదా. మరి ఒక సిద్ధరామప్ప కొలను అంటే కూడా ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు చేరుకోవడానికి అయితే ఇక్కడ మనకు పెద్ద పెద్ద బోట్స్ కూడా అవన్నీ ఉంటాయి. అటు నుంచి కిందికి దిగాలి. సో మనం ఆ కొలనుకు వెళ్ళే టైంలో కూడా ఇక్కడ మార్గ మధ్యంలో మనం ఇక్కడ ఎన్నో ఆలయాలు కూడా చూడొచ్చు. మనము ఇట్లా ఈ కొండ కింద ఇక్కడ ప్రవహించే నీరు కానీ, ఇక్కడ నాగదేవత ఇవన్నీ కూడా చూడొచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం కంప్లీట్గా డీప్ ఫారెస్ట్లో ఉంటుంది. అండ్ ఇక్కడ వే కూడా అంత ప్రాపర్గా లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా స్టెప్స్ అన్నీ కూడా మొత్తం పాచు పట్టినట్టు ఉన్నాయి. మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ శ్రీశైలం అండ్ హిడెన్ జెమ్ అని చెప్పొచ్చు. ఎంత బాగుందో చూస్తున్నారు కదా, కొండల నడుమ ప్రకృతి ఒడిలో ఉన్న ఈ వాటర్ ఫాల్. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్. చూస్తున్నారు కదా, చాలా మందికి తెలియదు. సో వెరీ లెస్ క్రౌడెడ్ ప్లేస్ అనమాట. అండ్ ఇక్కడ ఒక శ్రీశైలంలో వాటర్ ఫాల్ ఉంటుందని కూడా చాలా మందికి తెలియదు. సో మీరు ఎప్పుడైనా శ్రీశైలం వెళ్ళినప్పుడు సిద్ధరామప్ప కొలను అని లోకల్స్కి అడిగినా కూడా వాళ్ళైతే చెప్తారు. చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ఇక్కడ మంచి టైం స్పెండ్ చేయొచ్చు మీరు. ఈ వాటర్ ఫాల్స్ దగ్గర మంచి ఫొటోస్ కానీ అవన్నీ కూడా దిగొచ్చు. ఇవన్నీ దర్శనం చేసుకునే వరకు మాకు ఆఫ్టర్నూన్ అయిపోయింది. సో మళ్ళీ మేము మా రూమ్కి అయితే వెళ్ళినాము. మేమున్న ప్లేస్ వచ్చేసి కర్ణభక్త సమాజ. ఆ డీటెయిల్స్ అయితే నేను కింద మీకు ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మేమైతే ఇక హైదరాబాద్కి స్టార్ట్ అయినాము. హైదరాబాద్కి స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ మనకు మార్గమధ్యంలో దర్శించుకోవాల్సిన టెంపుల్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ మేము ఏం చేసినామంటే, ఇది మీరు ఈ ప్లేస్ చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మనకు ఇక్కడ ఆగితే ఇటు రైట్ సైడ్ హటకేశ్వరం, లలితాదేవి పీఠం ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు పాలధార, పంచదార ఉంటుంది. సో ఇవి మనం హైదరాబాద్ వెళ్ళే రూట్లోనే ఉంటాయి. అందు గురించి మేము ఏం చేసామంటే శ్రీశైలంలో అన్ని ప్లేసెస్ చూసుకొని హైదరాబాద్కి స్టార్ట్ అయ్యేటప్పుడు ఈ ప్లేసెస్ కవర్ చేసుకోవడం జరిగింది. శ్రీశైలం వచ్చినప్పుడు తప్పకుండా దర్శించుకోవాల్సిన ఆలయాలలో ఈ పాలధార, పంచదార ఒకటి. ఇది వచ్చేసి మనకు శ్రీశైలం ప్రధాన ఆలయం నుంచి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. భక్తిని, ప్రకృతి అందాలను ఒకే చోట ఆస్వాదించాలంటే తప్పకుండా సందర్శించాల్సిన ప్రదేశం ఈ పాలధార, పంచదార. మరి మనము ఆ పాలధార, పంచదార చేరుకోవడానికి దాదాపు 160 మెట్లు ఉన్నాయని చెప్తున్నారు. సో మనకు దిగేటప్పుడు ఈజీగానే, ఎక్కేటప్పుడు అయితే చాలా అలసిపోతున్నాం. జగద్గురు ఆది శంకరాచార్యులు శ్రీశైలంలో తపస్సు చేసినప్పుడు ఈ ప్రాంతంలో కొంతకాలం ధ్యానం చేశారని, ఇక్కడే ఆయన పరమశివునిపై అపార భక్తితో ప్రసిద్ధ శివానందలహరి స్తోత్రాన్ని రచించినట్లు చెబుతారు. అందుకే ఇక్కడ ఆది శంకరాచార్యుల విగ్రహాలతో పాటు శారదాదేవి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు.
ఈ ప్రదేశానికి పాలధార, పంచదార అనే పేర్లు ఎలా వచ్చాయో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం పాల అంటే నుదురు, ధార అంటే ప్రవాహం. అందుకే శివుని దివ్య నుదురు నుంచి ఉద్భవించిన పవిత్ర జలధారను పాలధార అని, అలాగే పంచదార అంటే పరమశివుని 5 ముఖాల లేదా పంచబ్రహ్మ స్వరూపాలను సూచించే 5 జల ప్రవాహాలు అని విశ్వసిస్తారు. ఇట్లా ఈ ప్రదేశంలో పాలధార, పంచదారలో ఇక్కడ ఎల్లప్పుడూ అయితే ఈ వాటర్ అయితే వస్తుంది. ఎక్కడి నుంచి వస్తాయి అని కూడా ఎవరికి తెలియదంట. అండ్ ఇక్కడ ఈ వాటర్ చాలామంది కూడా ఈ యొక్క తాగుతారనమాట, ప్రసాదంగా భావించి చాలా మంచిదంట. సో ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి అయితే ఎవరికి తెలియదు. 365 డేస్ ఇక్కడ ఈ వాటర్ ప్రవాహం ఎప్పుడు కూడా ఆగకుండా నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. పాలధార, పంచదార దర్శనం తర్వాత మేము వెళ్తున్న ప్లేస్ వచ్చేసి ఇక్కడ టవర్ కనిపిస్తుంది కదా, సో అది శిఖరం అనమాట. మనం శిఖర దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఈ శిఖరం వచ్చేసి మెయిన్ టెంపుల్కి మనకి 8 కిలోమీటర్స్ డిస్టెన్స్లో డోర్నాలా రూట్లో ఉంటుంది. శ్రీశైల యాత్రలో ప్రతి భక్తుడు తప్పక దర్శించాల్సిన మరియు అత్యంత పవిత్ర ప్రదేశాల్లో ఒకటి ఈ శ్రీశైల శిఖరం. పురాణాల ప్రకారం ఏంటంటే శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మన విద్యతే. దీనికి అర్థం ఏంటంటే శ్రీశైల శిఖరాన్ని భక్తితో దర్శించిన వారికి పునర్జన్మ ఉండదని విశ్వసిస్తారు. ఈ శిఖర దర్శనానికి ఇట్లా కొన్ని మెట్లెక్కి మనకు పైకి వెళ్ళాల్సి ఉంటుంది. లేదు అనుకుంటే ఇక్కడ మనకు ఈ సైడ్ ఇక్కడ ఆటోస్ కనిపిస్తున్నాయి కదా, ఆటోస్ ఇక్కడ హాఫ్ వే వరకు అయితే వస్తాయి. సో అక్కడ నుంచి మనకు ఇక్కడ ఈజీగా ఎక్కొచ్చు అనమాట. సో మనము డైరెక్ట్ అటు కింది నుంచి కానీ లేదంటే ఇక్కడ ఆటోస్ వస్తాయి, ఇక్కడ ఆటోస్ కానీ వెహికల్ ఉంటే అక్కడ ఇడిచి పెడతారు, అక్కడ నుంచి మనం ఇక్కడ రావాలి. అండ్ ఇక్కడ ఈచ్ పర్సన్కి 20 రూపీస్ ఏమో ఛార్జ్ చేయడం జరిగింది. సో చూస్తున్నారు కదా, ఇక్కడ శిఖరేశ్వర స్వామి దేవాలయం కూడా ఉంది కింద. మనం పైన శిఖరం చూడాలంటే మనం ఇట్లా పైకి ఎక్కాల్సి ఉంటుంది. శ్రీశైల ఆలయమే ఎంతో హైట్లో ఉంటుంది నల్లమల కొండల పైన. అండ్ ఈ శిఖరం ఇంకా హైట్లో ఉంటుంది. సో శిఖరం పై నుంచి మనం ఇక్కడ చూడొచ్చు శ్రీశైలం ఎంత మనకు క్లియర్గా కనిపిస్తుందో. అండ్ ఇక్కడ ఇది మనకు పురాణాల ప్రకారం కూడా అదే కదా, ఏంటంటే ఈ శిఖరం మనం చూస్తే పునర్జన్మ ఉండదని చెప్పి అంటారు. అండ్ ఇక్కడ ఈ శిఖరం దగ్గర ఏంటంటే ఇట్లా నంది ఉంటుంది. అందులో మనం ఏంటంటే బెల్లం, నువ్వులు, బియ్యం, పత్తి గింజలు వేసి తిప్పాలంట. తిప్పి శ్రీశైలం వైపు చూస్తే మనకు ఎప్పుడైతే ఆ యొక్క శ్రీశైల శిఖరం కనిపిస్తుంది కదా, అప్పుడు పునర్జన్మ ఉండదని చెప్పి చెప్తారు. ఇప్పుడు అక్కడ బైనాకులర్స్ ఏదో ఏర్పాటు చేసిరు కానీ మాకైతే అవి కనిపించలేదు. సో ఈ శిఖరం మనం చూసుకొని మళ్ళీ ఇక్కడ కింద శిఖరేశ్వర స్వామిని అయితే దర్శించుకున్నాం అనమాట. శిఖరేశ్వర స్వామిని దర్శించుకొని మళ్ళీ మేమైతే రిటర్న్ స్టార్ట్ అయినాము. మీరు కూడా శ్రీశైలం వచ్చినప్పుడు ఈ శిఖరం యొక్క ఖచ్చితంగా మీరు దర్శించండి, ప్లేస్ విజిట్ చేయండి. మీరు శిఖరం దర్శించుకొని మేము హైదరాబాద్కి అయితే రిటర్న్ అవుతున్నాము. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు మళ్ళీ మనకి ఒక ఘాట్ రోడ్ జర్నీ కూడా మస్తు అనిపిస్తుంది. మొత్తం ఈ కొండలు ఉండడమా ఇవన్నీ మనకి జర్నీ. అండ్ ఈ డ్యామ్ వ్యూ కూడా కిరాకు ఉంటుంది. డ్యామ్ అసలు వాటర్ ఇచ్చినప్పుడు చూడాలి, అసలు హైలైట్ అసలు ఆ టైంలోనైతే. శ్రీశైలం వచ్చినప్పుడల్లా అనుకుంటా పాతాళగంగకు పోవాలని చెప్పి. సో ఇప్పుడైతే వెళ్తున్నా నేను. ఇది ఎక్కడంటే మనకు ఈ శ్రీశైలం దాటి సున్నిపేట దాటుతాం కదా, అక్కడ మనకు టోల్ గేట్ వస్తుంది. మనం బ్రిడ్జ్ దాటే కన్నా ముందే ఆ టోల్ గేట్కి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది వే. అటు నుంచి అయితే మనం ఇక్కడ లోపలికి వెళ్ళాలి. ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ అంతా చూస్తున్నారు కదా, ఇవన్నీ ఇల్లులు కూడా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మనము పాతాళగంగ ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుంది అనమాట. మనం బోటింగ్ చేయొచ్చు. ఆ తెప్పలు అంటాం కదా, గంపలు. సో అందులో కూర్చొని కూడా బోటింగ్ చేయొచ్చు. అండ్ వ్యూ కూడా బాగుంటుంది. ఇక్కడ నుంచి డ్యామ్ వ్యూ అయితే క్లియర్ కనిపిస్తుంది. చూస్తున్నారు కదా ఎంత హైట్ ఉన్నాయి కొండలు, ఇవన్నీ బ్రిడ్జ్ కూడా. వాటర్ ఇడిస్తే మాత్రం ఇదంతా ఫుల్ అయిపోతుంది మొత్తం. ఇక్కడ చూడొచ్చు మీరు డ్యామ్ వ్యూ ఎంత క్లియర్గా ఉంది. అండ్ ఇక్కడ గంపలలో కూడా మనం తిరగాలంటే వాళ్ళు అక్కడ తీసుకొని పోతారు. ఒక 100 రూపీస్ అట్లా ఏమో తీసుకుంటున్నారు. మనం ఏదైనా ఉంటే బార్గెన్ చేసుకొని ఇంకా తక్కువ కూడా ఇచ్చేసి పోయి రావచ్చు. చాలామంది ఇక్కడికి వచ్చి టైం స్పెండ్ చేస్తుంటారు. ఇక్కడ కూడా స్నానాలు చేసుకోవడము, ఇట్లా గంపలు ఉన్నాయి కదా ఈ తెప్పలు, అందులో ఈ యొక్క కృష్ణానదిలో ఇట్లా మంచిగా ఇట్లా బోటింగ్ లాగా చేయడము అవన్నీ కూడా. సో చాలామంది కూడా వస్తారు ఇక్కడ. అండ్ డ్యామ్ వ్యూ కూడా మస్తు కనిపిస్తుంది ఇక్కడ క్లియర్గా. సో ఇవన్నీ ఎంజాయ్ చేయడానికి కూడా వస్తారు. అండ్ మరి ఇక్కడ ఈ యొక్క సున్నిపేట దాటిన తర్వాత మనకి ఇక్కడ చేపలు ఇవన్నీ కూడా ఫేమస్. ఇవి తీసుకోవాలనుకుంటే ఇక్కడ బాగుంటాయి. మళ్ళీ మనం బ్రిడ్జ్ దాటితే అటు సైడ్ అయితే దొరకవు. ఇక్కడ మనకు పికిల్స్ అవన్నీ కూడా పెట్టిస్తారు.
హైదరాబాద్ టు శ్రీశైలం ఈ యొక్క వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. అలాగే శ్రీశైలంలో చూడాల్సిన ఆలయాల గురించి కూడా డీటెయిల్గా ఈ వీడియోలో చూపించిన. మీకు తెలిసినవి కూడా చూపించిన, తెలియనివి కూడా ఎన్నో చూపించిన. అండ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో. Do subscribe Mahesh Travel Vlogs and share this video to family and your friends. Thank you. Bye.